హిడింబి కర్మకాలు డోర్లో ఇరుక్కుపోయావు అనుకో, రైలు పట్టాల మీద రోడ్డు రోడ్లు ఆగిపోయినట్టే. చెప్పచావు, నేను ఒక్కదానే ప్రపంచంలో లావుగా ఉన్నట్టు నీలాటోళ్ళు కళ్ళు పడి చిక్కి చీపురపలు అయిపోయాను. అమ్మో కూర్చోండి. మాస్టర్ మాస్టర్ ఇక్కడ కూర్చోండి. ఓకే. స్టూడెంట్ పక్కన మాస్టర్ కూర్చుంటే ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది? సరస్వతీదేవి తపస్సు భంగం అవుతుందా? నేను ఇక్కడే కూర్చుంటాను. ఏమిటి మాస్టారు కింద పడ్డారు? పడ్డవానా బొందా తోసేసింది. ఇదిగో హిడింబి, సీటు మొత్తం నువ్వు ఆక్రమించేస్తే నా బతికేంటి? బెత్తడి జాగాలో ఎలా కూర్చోను? అమ్మా, కార్గిల్ నుంచి పాకిస్తాన్ కదిలినట్లు ఇంచి ఇంచి ఎలా కదిలేవు తల్లి. మాస్టారు స్ట్రాంగ్ పిల్ల కావాలా? నో థ్యాంక్ యూ. మాస్టారు కోక్ తాగుతారా? ఐ లైక్ ఇట్. గారు నాకు కోక్ అంటే ఇష్టం, షేర్ చేస్తారా? ఎంగిలి కదా, పర్లేదులేండి. నా ఎంగిలి మరొకరికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. పోనీ ఇది తీసుకోండి. వద్దులేండి. అందరికి కాకెంగిల్ అంటే ఇష్టం, మీకు మగెంగిల్ అంటే ఇష్టం అనుకుంటాను. జోక్స్ చాలండి. చూడండి, అందరం కలిసి హ్యాపీగా ఇలా టూర్ వెళ్తున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు కట్ చేసుకోకూడదు. మనం వెళ్ళేది హిస్టారికల్ టూర్. లాంగ్ లాంగ్ ఎగో, నాట్ సో లాంగ్ ఎగో. సాంబశివరావు బస్ పోనీ. చాలా వచ్చి కూర్చో. కూర్చోండి. పోనీ పోనీ. రైట్ రైట్. చలో. బస్ వెళ్ళిపోతుంది, బస్ వెళ్ళిపోతుంది. ఎవడు దున్నపోతున్నాడు? అమ్మా అమ్మో, వీణ ప్రింట్ పడి పడే. అమ్మా మంగమ్మా, చెప్పమ్మా, వాడి తల్లి తప్పు చేసిందా, నువ్వు తప్పు చేశావు? ఎంత మాట అన్నావురా? ఇంకా ఆకాశం ఎందుకు కూలిపోలేదు, భూమి ఎందుకు బద్దలు కాలేదు, కొండలెందుకు పిండి కాలేదు? నువ్వు పతివ్రతం కాదేమో. కన్న కొడుకే శీలాన్ని శంకించిన తర్వాత నేనింకా బ్రతికే ఉన్నానా? భగవంతుడా. ట్రాజడీ సీన్లొద్దు, విషయం చెప్పు. బాబు, అమ్మా, నువ్వు తలెందుకు దువ్వుకోలేదు అని అడగను, పూలెందుకు పెట్టుకోలేదు అని అడగను, కానీ ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. వాడు కొరట పుత్రుడా, నేను కొరట పుత్రుడా? చెప్పమ్మా. చెప్తాను బాబు, చెప్తాను. నేను కృష్ణాపురం రాజా గారి ఎస్టేట్ లో అశ్వదళపతి గారి ఇంటి పని మనిషిని. ఏ పతి? అశ్వదళపతి. అబ్బో, పెద్ద పోస్టేనే. నల్లగా గౌడగేదెలాగా నిగనిగలాడేవాడు. ఆయన భార్య గంగమ్మ నిండు చూలాలు, కనటానికి పుట్టింటికెళ్ళింది. ఆయనకి జబ్బు చేసింది. నేను పరిచర్యలు చేస్తున్నాను. ఓ రోజు స్నానం చేయిస్తుంటే తుండుగుడ్డ నేల పడింది. అంతే, నువ్వు నా కడుపును పడ్డావు. నేను నెల తప్పాను అంటే నువ్వు సంవత్సరం తప్పినా నాకు అనవసరం అన్నాడు. నీ బిడ్డకు తల్లిని కాబోతున్నాను అంటే ఛీ, పని మనిషి బిడ్డను నా కొడుకుగా ఒప్పుకోనని నిర్దాక్షిణ్యంగా నా చుట్టు పట్టి బయటికి ఇంటేశాడు. అప్పుడు ఊడిపోయింది ముడి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏనాటికైనా నీ కొడుకేనని నీ నోటితోనే ఒప్పిస్తాను. అంతవరకు ఈ వెంట్రుకల ముడి వెయ్యనని మంగమ్మ శపథం చేశాన్రా. అమ్మా మంగమ్మ, నీ శపథం నేను నెరవేరుస్తానమ్మా. నీ వెంట్రుకలకి కొబ్బరి నూనె కాదమ్మా, నాన్న చేత అత్తర్ రాయిస్తానమ్మా. పేలు తీయిస్తా, కుక్కిస్తా. ఆ నల్ల నాన్న చేత నీ జల్లో మల్లెపూలు పెట్టిస్తానమ్మా. ఇదే నా శపథం. అగా ఎక్కడెక్కడ దుమ్మంతా మీదేసుకొని రావడం, మేమేమో శుభ్రం చేయడం, ఒళ్ళంతా హోనం అయిపోతుంది కదా. అమ్మ మంగమ్మ,
అశ్వదళపతి అంటే ఎంతో పెద్ద ఉద్యోగం అనుకున్నా, గుర్రాలతో ఊపుకునేవాడా? దీనికి ఎంత బిల్డప్ ఇచ్చావమ్మా? అమ్మాయి రావాలమ్మా, ఏంటి మావా? గుర్రాలకు గుగ్గిలు పట్టుకురమ్మా. తెస్తున్నా మావా. ఇగో మావ గుగ్గిళ్ళు అక్కడ పెట్టమ్మా. నేను దోతైతి మావా. ఇదిగా ఏమ్మా, అబ్బాయి నేను బాగా చూసుకుంటున్నాడా? నేను బాగా చూసుకోపోతే పక్కింటి చూసుకుంటాడా? ఒరే ఎదవన్నారు ఎదవా, పళ్ళు రాలిపోతాయి. కన్న తండ్రి అంటే భయం గౌరవం లేకుండా పోయిందిరా నీకు. ఏమిటి నా కొడుకు మీద కారాలు మిరియాలు నూడుతున్నావు? వచ్చి చదువుకుడు తిను. పొద్దుటి నుంచి ఒకటే తోడు. అది నల్లబడింది లేదు, నీ మొహం తెల్లబడింది లేదు. త్వరగా రాకపోతే ఆ చద్దికుడు కుక్కలకేస్తా. 25 క్రితం చేసిన చిన్న తప్పుకి ఇప్పటికీ సూటిపోటి మాటలతో పొడిచి చంపుతున్నావు కదే. అంటే విషయం మొత్తం టోటల్ ఫ్యామిలీ తెలుసు అనమాట. గొప్ప ఫ్యామిలీ మరి. అందుకనే ఖజురహో ప్రపంచ ప్రఖ్యాతి వహించింది. ఏమి శిల్ప కళా నైపుణ్యం, అద్భుతం. అదనే కదండి బొమ్మలు. నేను అసలే పెళ్లిగాని కనిపిల్లని, ఇలాంటి విషయాలు నాతో మాట్లాడొద్దు. ఇన్ఫర్మేషన్ ఇప్పుడే తెలిసింది. డియర్ స్టూడెంట్స్, ఈ శిల్పాలన్నీ కూడా ఈ ఖజురహో చరిత్ర తెలియకపోతే నేను చెప్తాను వినండి. లాంగ్ ఎగో, నాట్ సో లాంగ్ ఎగో, ఈ మహాదేవ టెంపుల్ నిర్మించారు. దీనిపై చెక్కబడిన శిల్పాలు కానీ శిల్పులు కానీ చరిత్రలో చిరస్మరణీయులు. సూర్య గారు, ఈ శిల్పాలన్నిటికీ రాధాకృష్ణలే మోడల్స్ అంటారా? ఏమో, మన హిస్టరీ మాస్టర్ అడగండి. అబ్బా ఆపడారా ఇంగ్లీష్ వాళ్ళ కమ్మగా తెలుగు పాటలు వేస్తే నేను చెప్పలేస్తాను. నువ్వు స్టెప్లేస్తే భూకంపం వచ్చి ఖజురహో కూలిపోతుంది. చెప్పలేస్తే చూడలేక అడ్డంగా మాట్లాడతాడు. నిన్నుగా మాట్లాడతాను, నువ్వు తక్కువ మాట్లాడు. ఎవరు? సత్య, మీరు? సారీ అండి, ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. పర్వాలేదు, ఏం కావాలో చెప్పండి. ఇందాక మనం క్యాంప్ ఫైర్ దగ్గర ఉన్నప్పుడు నా చెవి పోగులు పోయాయండి. నా ఫ్రెండ్ అడిగి తెచ్చుకున్నాను. డైమండ్ పోగులండి, చాలా కాస్ట్లీ. ఇప్పుడు వెళితే వెతకడం కష్టం. తెల్లారగానే పొద్దున్నే ఎవరైనా ఊడ్చే వాళ్ళు చూస్తే తీసేసుకుంటారేమోనండి. మళ్ళీ జీవితంలో అప్పు తీర్చలేను. నా దగ్గర బ్యాటరీ రేట్ ఉంది. ఇప్పుడే వెళదాం, నాకు చాలా టెన్షన్ గా ఉంది. ప్లీజ్. సరే పదండి. అదేంటి నేల మీద వెతకుండా అటు చూస్తానే? పొద్దున్న చూడలేదు గాని ఈ శిల్పాల్లో ఎంత అర్థం ఉందో చూసారా? సత్య, సూర్యం, ఐ లవ్ యూ. ఇంతవరకు నీ దగ్గర ఎవ్వరూ నేర్చుకుని శృంగార పాఠాలు నేను నేర్చుకుంటాను. సత్య, వాట్ ఇస్ దిస్? సూర్యం, సత్య, నన్ను కాదడు. వదులు, సూర్యం, వదులు. I love you, సూర్యం. సత్య, ఏమిటి? సత్య, సత్య, ఇంకేం మాట్లాడుతున్నావు? ఏమిటి చెప్తావు? సత్య, నీకే చెప్పేది. సత్య, మేడం, ఏమైందమ్మా? ఏమైంది? సూర్యం గారు, సూర్యం గారు నన్ను పాడు చేయబోయారు. ఏడండి, ఆ సూర్య సాయంత్రం 4 గంటల లోపు నిర్దోషిని నిరూపించుకుంటా అన్నాడు. ఏడి? ఇంకా టైం ఉంది కదండి, రాకెక్కడికి వెళ్తాడు? ఏమో,
వస్తాడో అట్నుంచి అడే చెక్కేస్తాడు. సూర్యం అలాంటి వాడు కాదండి. ఏంటయ్యా మా అమ్మాయితో నీకు సారీ చెప్పించాడేనా? అతను వెనకేసుకొస్తున్నావు. డిస్కషన్ ఎందుకండి? ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. జరిగిన దానికి సాక్షులంతా ఇక్కడే ఉన్నారు. ఏం జరిగిందో చెప్పండి అమ్మా. మేము వెళ్ళేటప్పుడు సూర్యం గారు అమ్మాయిని వాటేసుకుని ఉన్నారండి. ఆ. ఆ అమ్మాయి పాపం గింజుకుంటుందండి. సూర్యం గారు నెట్టేస్తున్నారు, సచ్చే ఆయన వదిలిపెట్టలేదు. నీ కంటికి అలా కనపడ్డం నా దురదృష్టం. చైర్మన్ గారు ఇక మాటలు అనవసరం. అతను ఇంతవరకు మీటింగ్ రాలేదంటే అతనే దోషం తేలిపోయింది. పోలీస్ కేసు పెట్టేద్దాం. ప్లీజ్ మీ అందరికి దండం పెడతాను. పోలీస్ కేసు పెట్టి నా బతుకుని బజార్ను పడేయొద్దు. హాస్పిటల్లో ఉన్న మా నాన్నకి విషయం తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతారు. కేసు పెట్టడం ఇష్టం లేని దానివి మరి కంప్లైంట్ ఎందుకు ఇచ్చావమ్మా? మీరు నాకు న్యాయం చేస్తారని. చూడమ్మా, నీకు న్యాయం జరగాలంటే ఒకటే మార్గం. నీ మీద చేయి వేసిన అతనే నీ మెళ్ళలో తాళి కట్టాలి. అప్పుడే నీ జీవితం మీద పడ్డ మర్చిపోతుంది. ఏమ్మా, సుదర్శన్ రావు గారు చెప్పినట్టు అతను చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఈ పెళ్లికి సూర్యం ఒప్పుకోడు. ఒప్పుకుంటాను. అంటే ఆమె మీద అత్యాచారం చేయబోయిన మాట నిజం ఒప్పుకుంటున్నావా? లేదు, మరి ఇప్పుడే కదా పెళ్లి చేసుకుంటా అన్నావు. నేను తప్పు చేశానని నిరూపణ అయితే తప్పకుండా చేసుకుంటాను. ఇంకా నిరూపణ ఏంటి? ఆ అమ్మాయి స్వయంగా కుమారి సత్యభామ గారు, ఖజురహోలో క్యాంప్ ఫైర్ దగ్గర మీరు వేసుకున్న డ్రెస్ ఇదే కదూ? అందరూ ఓసారి ఫోటోస్ చూడండి. ఆ రోజు మీ చెవి పోగులు పోయాయని కదూ నన్ను రూమ్ నుంచి తీసుకెళ్లారు? చైర్మన్ గారు, ఆ ఫోటో చూశారు కదా? మేము ఖజురహో క్యాంప్ ఫైర్ దగ్గర ఉన్నప్పుడు ఆమె చెవులకు పెట్టుకుంది డైమండ్ పోగులు కాదు, లోలాకులు. ఆ రోజు కావాలనే ప్లాన్ చేసి నన్ను ఇరికించాలని అక్కడికి తీసుకెళ్ళింది. నిజమో కాదో చెప్పమనండి. ఏమమ్మా, అతను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏడ్చేంత మాత్రాన నా మీద నువ్వు వేసిన నింద నిజమైపోతుంది అనుకున్నావా? చెప్పు, ఎందుకు చేశావు? ఎందుకు నా మీద కక్ష కట్టావు? నువ్వు ఈ కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. నన్ను వెంటాడో రెచ్చగొట్టో వేధించావు. ఎందుకు చెప్పు? ఇదంతా నువ్వే కావాలని చేస్తున్నావా, లేకపోతే ఇంకెవరైనా చేస్తున్నారా? చెప్పు చెప్పు, కమాన్ స్పీక్ అవుట్. ఇదంతా సుదర్శన్ రావు గారు చేయబడ్డాను చేశాను. నీ వల్ల మా పరువు పోయింది. ఎవ్వరికీ తెలియకూడదని జాగ్రత్త పడాలనుకుంటే మా చెల్లెలు ఆ డ్రిల్ మాస్టర్ గారితో ప్రేమలో పడిందని ఇప్పుడు ఊరంతా తెలిసిపోయింది. చిన్నపిల్ల దాన్నే వాళ్ళకు బాబు. నార్మల్, నీ చావు కేసు నెత్తినేసుకుంది దేనికి అనుకున్నావరా? నిన్ను బ్రతికించడం కోసం అనుకున్నావా? నా చెల్లెలు ఫ్యూచర్ కోసం. నా వల్ల పొరపాటే జరిగింది. మా నాన్నగారి పరిస్థితి చూసి క్షమించండి. వీల్లేదు. నీ బాబుని తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక ఈ హాస్పిటల్ బిల్స్ కి మాకు ఏ సంబంధం లేదు. అర్ధంతరంగా ట్రీట్మెంట్ మానేస్తే మా నాన్న బతకరు. ఇక నుంచి మీరు ఏం చేయమంటే అది చేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. మా నాన్నగారిని బ్రతికించండి ప్లీజ్.